అనకాపల్లి జిల్లా నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో షిప్ ట్రాయిజన్ ఇంజెక్షన్ వికటించి 22 మంది అస్వస్థత. మంగళవారం రాత్రి ఈ ఇంజెక్షన్లు చేసిన డ్యూటీ డాక్టర్ గత 4 రోజులుగా ఇన్ పేషెంట్లు ఉన్నారని, వారికి రెగ్యులర్గా ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్లు పేషెంట్లకు రియాక్షన్ వచ్చిన వెంటనే అంబులెన్స్లో అస్వస్థతకు గురైన 22 మందిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలింపు. అనకాపల్లి తరలించిన పేషెంట్లు అందరూ పరిస్థితి బాగానే ఉందన్న డాక్టర్. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సీపట్నం ఇన్ఛార్జి డ్రగ్ ఇన్స్పెక్టర్ కళ్యాణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేషెంట్లు అస్వస్థతకు గురి కావడానికి కారణాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పేషెంట్లకు ఇచ్చిన ఇంజెక్షన్కు వ్యాలిడిటీ ఉందన్నారు. సిరెన్ కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, మెడిసిన్ తయారీలో తప్పు జరిగినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఒకవేళ వైద్యుల నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాది నక్కపల్లి అండి. నా పేరు రామకృష్ణ. నిన్న ఉదయం మా అబ్బాయిని నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి మీ అబ్బాయికి బ్లడ్ తక్కువ ఉంది, వైట్ కణాలు డౌన్గా ఉన్నాయి, జాయిన్ చేయమని అక్కడ డాక్టర్గా చెప్తే మేము జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత బాబు జాయిన్ చేసిన దానికి నైట్ వరకు బాగున్నాడు. ఆ మొత్తానికి షిప్ ఎక్కి దేనికి ఏడున్నాడా 8 గంటల ప్రాంతంలో రోడ్స్కి వచ్చిన మేడం గారు కానీ ఉంది, నర్స్ కానీ వచ్చి ఒకరికి ఇంజక్షన్ చేసుకుంటూ వెళ్ళారండి. ఇంజక్షన్ చేసుకుంటూ ఇలాగానే మా పక్క బెడ్లో ఉన్న ఆయనకి వాంతి అయిందండి. వాంతి అయిన తర్వాత ఏంటి ఇలా వాంతి అవుతుందని చూసేసరికి ఆ పక్కన ఇంకొకరికి బాగాలేదు. ఆ పక్కలో కూడా వణికెత్తిపోతుంటే ఆ పక్కన ఇంకొకరు కూడా వణికెత్తిపోతున్నారు. ఏదో ఇన్ఫెక్షన్ ఇస్తుందని నేనే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పుకొని తీసుకొస్తానండి బయటికి. నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగిందండి. మా అబ్బాయిని ఇలా తీసుకొచ్చిన 5 నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే వణుకు కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు 108 ఫోన్ చేసి అన్నకాయపల్లి తీసుకురావడం జరిగిందండి. పంపిస్తే పర్వాలేదు, కాలు బాగోకపోతే తీసుకురావడం చేసేసి పంపించేస్తే తీసుకొచ్చిన తర్వాత ఆ నైటు రాత్రి 10 జ్వరం వస్తే మేము అంటే అలా కొంచెం తడిగొట్టు పెట్టుకుంటూ ఉండబడితే రాత్రి సీరియస్ అయిపోయి ప్రాణానికి వస్తూ వాటికి డ్యూరేషనాలు అయిపోయాయి సార్. డ్యూరేషనాలు అయిపోతే అప్పుడు ఒక బైక్ ఒకటి తీసుకొని గౌరవ హాస్పిటల్ బాబు తీసుకొని తర్వాత అక్కడ నేను ట్రీట్మెంట్ ఏం చేశారంటే మన తొలినాడు బాగానే ఉంది. నన్ను ఏం చేశారంటే మామూలుగా వచ్చి వాళ్ళు ఇంజక్షన్ చేశారు. సాయంత్రం ఇంజక్షన్ చేసిన తర్వాత ఈ పిల్లలందరికీతో పాటు లాస్ట్ మా బాబుకి చేశారు. మా బాబు ఇంజక్షన్ ఒక 5 నిమిషాలు గడిచింది. ఒకరికి వణుకులు వచ్చేసేసి టెన్షన్లు వచ్చి జ్వరాలు వచ్చేసి హాస్పిటల్ అంతా గోలు పెడేసి బాబు ఇంజక్షన్ అంటే అలా కాదు లోపల తినేసేసి వాళ్ళ అబ్బాయిని ఎప్పుడైతే బయట తీసుకొచ్చారో మేము అందరికీ కూడా బయట తీసుకొచ్చి ఏకంగా అంబులెన్స్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది సార్. నా పేరు కుప్సడి హరిబాబు, ఉప్మా ఎక్స్ఎంపీటీసీని. గత రాత్రి సుమారుగా 10 గంటల టైంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 22 మందికి ఇంజెక్షన్ చేయడం వల్ల
తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. 22 మందిలోని 21 అనకాపల్లి తీసుకెళ్లడంతో 21 మందికి ట్రీట్మెంట్ బాగానే జరిగింది. ఒక ఆయన మట్టుకు విశాఖ కేజీహెచ్ తరలించారు. ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ నక్కపల్లి హాస్పిటల్లో ఎందుకు ఇలా జరిగిందనేసి ఆరా తీసి వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకొచ్చిందిగా కోరుచున్నాం. వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్స్ 30 మంది అడ్మిట్ అయినారు. అందులోని ఇంజెక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు 8:30 నుంచి ఒక్కొక్కరికి వాంతులు, హెడేక్, చిల్స్, రైడర్, టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ 6 మెంబర్స్కి వచ్చిందండి. 6 మెంబర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వల్ల వచ్చింది అని తెలిసి వెంటనే ఎవిల్ డెకడ్రాన్, హైడ్రోకాపిస్ అని పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది. అలాగా ఆ తర్వాత చంటి పిల్లలకి ఒక ముగ్గురికి, అలా 4కి, మిగతా వాళ్ళందరూ ప్యానిక్ సిచ్యువేషన్ అయిపోయింది. అయితే మేమే ఇక్కడ అంతా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అంకాపల్లికి పంపించాము. కలెక్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. మాకు బాగా హెల్ప్ చేశారు. చుట్టుపక్కల అందరూ వచ్చి బాగా హెల్ప్ చేశారు. వెంటనే అంబులెన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు అందరూ బాగున్నారు. మొత్తం మేము పంపిన 15 మందితో పాటు ఇంకొక 7 మంది కూడా పంపించాము. వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్, రియాక్షన్ ఉండాలి, వాళ్ళతో పంపించాం. అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు. ఒక అతనికి నరాల వీక్నెస్ అది కొంచెం ఉంది, బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కేసుని కేజీహెచ్కి రాత్రి పంపించారు అనకాపల్లి నుంచి. ఆ పేషెంట్ బాగున్నారు. రాత్రి అక్కడ కేజీహెచ్కి వెళ్ళగానే పేషెంట్ కూడా బాగున్నారు. పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరూ. అతను కూడా బాగున్నారు. ఇక్కడ అనకాపల్లి ఉన్న అందరూ స్టేబుల్గానే ఉన్నారు. చంటి పిల్లలకి అందరూ వెంటనే ఇక్కడనే బాగున్నారు అంతా. ఇంజక్షన్ వ్యాక్సిన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత రియాక్షన్ ఒక 6 గంటలు వచ్చింది.